ఎకోయింగ్ టెక్నిక్. ఇదేంటంటే మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనకు నచ్చిన పదాలను వాడుతుంటాం, కానీ ఒక స్మార్ట్ కమ్యూనికేటర్ ఎదుటి వ్యక్తి వాడే పదాలను తిరిగి వాడుతుంటాడు. దీన్నే ఎకోయింగ్ అంటారు. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా కూడా దీని వెనకున్న సైకాలజీ అనేది చాలా పవర్ఫుల్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళు తన కాన్వర్సేషన్ లో ఏ పదాలు ఎక్కువ వాడుతున్నాడో గమనించి వాళ్ళు వాడిన కొన్ని కీవర్డ్స్ పట్టుకొని అది మీ సమాధానంలో ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ లేదా మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అనుకోండి, నాకు ఈ ఫోన్ డిజైన్ చాలా బాగా నచ్చింది అంటే అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటే, అవును దీని డిజైన్ చాలా యూనిక్ గా ఉంటుంది, అందరికి ఈ డిజైన్ చాలా నచ్చుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే మీరు లుక్ ఆర్ స్టైల్ అనే పదాలు వాడకుండా మీరు వాళ్ళు వాడిన డిజైన్ అనే పదాన్ని వాడారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎదుటి వ్యక్తికి మీరు ఈయన కూడా నాలాగే ఆలోచిస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఒక కస్టమర్ ని కన్విన్స్ చేయాలన్నా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ పెంచుకోవాలన్నా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.